చారిత్రక ప్రాంతంలో వెలసిన ఆధునిక దేవాలయం. రైతన్న నీటి అవసరాలతో పాటు విద్యుత్తు అవసరాలను తీర్చే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రపంచంలోనే ఓ అద్భుతం. ఇక్కడి నాగార్జున కొండపై ఆచార్య నాగార్జునుడు తత్వాలను బోధించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 160 మీ దూరంలో నల్గొండ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఆనకట్ట ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం శ్రీపర్వతం, విజయపురి, నాగార్జున కొండగా ప్రసిద్ధిగాంచింది. తొలుత ఈ ప్రాంతంలో శాతవాహనులు ఉండేవారు. 3వ శతాబ్దంలో ఇక్ష్వాకులకు నిలయంగా మారింది. నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరు పెట్టారు. నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం. శాతవాహనుల కాలము నాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమైన చారిత్రక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో నాగార్జునకొండ ప్రదర్శనశాలలో భద్రపరచారు. ఈ జలాశయానికి 11,560 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించబడుతున్నది. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలున్నాయి. రాతి యుగం నుంచి మధ్యరాతి యుగం వరకు, అంటే పూర్వం 3000 నుంచి 1500 వరకు కృష్ణా బేసిన్లో ప్రజలు నివసించేవారని పురావస్తు శాఖ సమాచారం. ప్రజలతో అలరారుతుండేదని పురావస్తు శాఖ వారు తెలిపారు. సాగర్ కుడి వైపు ఉన్న జవహర్లాల్, ఎడమ వైపు ఉన్న లాల్ బహదూర్ కాలువలు కోస్తా తెలంగాణ ప్రాంతాలకు నీరందిస్తాయి. బౌద్ధ ప్రచారకుడు ఆచార్య నాగార్జున తథాగత తత్వాన్ని బోధించిన ఈ ప్రాంతం క్రమేణా నాగార్జున కొండగా మారింది. ఈ కొండపై ఉన్న మ్యూజియంలో బౌద్ధులకు చెందిన వస్తువులున్నాయి. ఇక్కడి శిల్పకళ శాతవాహనులు, ఇక్ష్వాకుల రాజవైభవానికి నిదర్శనం. 3-4 శతాబ్దాల నాటి శిల్పకళను కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడి బుద్ధుడి విగ్రహం ఆకట్టుకుంటుంది. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమైన చారిత్రక కట్టడాల శిథిలాలను జలాశయం ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోనే అరుదైనది. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతా అవశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగినవి. ఇక్కడికి వెళ్లాలంటే నాగార్జున సాగర్ నుంచి బోటులో వెళ్ళాలి. వర్షకాలం వచ్చిందంటే ఈ ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతుంది. రిజర్వాయరు నిండగానే ఆనకట్ట 26 గేట్లను ఒక్కసారే ఎత్తివేస్తారు. ఈ రమణీయ దృశ్యాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అల్లంత ఎత్తు నుంచి దూకే పాల సాగరాన్ని తలపించే నీటి జడికి సందర్శకులు పులకించిపోతారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానదిపై ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ను కేంద్రం తమ నియంత్రణలోకి తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య తెలంగాణ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్లో ఈ ప్రతిపాదన చేశారు. దీనికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రం దీన్ని స్వాధీనం చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ అధికారులు పోలీసుల సాయంతో డ్యాంలో తమ భూభాగంలో ఉన్న 13 గేట్లను స్వాధీనం చేసుకుని అడ్డంగా బ్యారికేడ్లు పెట్టారు. తెలంగాణ పోలీసుల అభ్యంతరాలు చెబుతున్నా పట్టించుకోకుండా ఎన్నికల పోలింగ్ సమయంలో ఏపీ అధికారులు డ్యాంలో తమ భాగం నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీంతో 3 రోజుల క్రితం మొదలైన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్ర విభజన సమయంలోనే కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ టైంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం సరిగ్గా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటాయి. కుడి కాలువ నుంచి నీటిని ఏపీకి తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. అయితే గతంలో కృష్ణా బోర్డు ఆదేశించినా నీళ్లు విడుదల చేయలేదని ఏపీ అధికారులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. ఈ నెలలో సాగర్ కుడి కాలువ నుంచి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఇండెంటు పంపిన దాఖలాలు లేవు. సాగర్ నుంచి నీటి విడుదలకు ఈ 2 నెలల్లో ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే గత కొంతకాలంగా ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఏపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో అధికారులు అక్కడికి చేరుకుని తమ పరిధిలో ఉన్న 13 గేట్ల నుంచి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా పోలీసులు, అధికారులు చెబుతున్నారు.